అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మచ్. వాళ్ళ 19th మార్చ్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రెండ్ మనకి ఒక మిక్స్డ్గా ఉంది. నికాయ్ 0.63% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్, షాంఘై రెండు 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ అయితే చూసాం. నాస్డాక్ 1.7%, S&P 500 1.07% అండ్ డౌ జోన్స్ కూడా 0.5% పైగా నష్టాలతో మనకు ముగిసాయి. ఫెడరల్స్ రిజర్వ్ రేట్ డెసిషన్. సో ఇవాళ మనకి ఫెడ్ రిజర్వ్ రేట్ డెసిషన్ రాబోతోంది. సో మార్కెట్స్ అన్ని అవాయిడ్ చేస్తున్నాయి ఎలాంటి నిర్ణయాన్ని ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ ప్రకటిస్తారు అని చెప్పి. ఇన్ఫ్లేషన్ కట్టడి కొద్దో గొప్ప అవుతున్న తరుణంలో వడ్డీ రేట్లు తగ్గుతాయా లేదా అన్నది ప్రధానమైన ప్రశ్న. ఏషియన్ మార్కెట్స్ మనం చూసాం. గోల్డ్ పరంగా చూస్తే $3,038 దగ్గర చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. గోల్డ్ హిట్స్ అనదర్ రికార్డ్ యాజ్ టెన్షన్స్ ఫ్లేర్ ఓవర్ గాజా, ట్రంప్ టారిఫ్స్. 3,030 ఇంత ఫాస్ట్గా 1 or 2 days టైంలో $30-40 పెరగడం అనేది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్. అండ్ రూపీ 6 వారాల కనిష్ట స్థాయికి పడడం వల్ల మనకు ఆ ఇంపాక్ట్ కొద్ది గొప్ప తెలియట్లేదు, కానీ బట్ గోల్డ్ కూడా చాలా వేగంగా పెరుగుతుంది. ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే వరుసగా దాదాపుగా 16-17 సెషన్స్ తర్వాత ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కొద్దిగా బయింగ్ సపోర్ట్ వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 695 కోట్ల రూపాయల మేర స్టాక్స్ నిన్న వాళ్ళు కొనుగోలు చేయడం అయితే చూసాము. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న 2,534 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న బై చేశారు. ఓవరాల్గా చాలా కాలం తర్వాత దాదాపు 16-17 సెషన్స్ తర్వాత కొద్దిగా పాజిటివిటీ, మేబీ కొద్దిగా బాటమ్ అవుట్ అయిపోయిందేమో ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న మార్కెట్స్కి కొద్దిగా బయింగ్ సపోర్ట్. మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నట్టు మేబీ మార్చి నెలలో కొద్దిగా బయింగ్ సపోర్ట్ అయితే వస్తుంది మార్కెట్స్కి అని అనుకున్నట్టుగానే కొద్దిగా బయింగ్ అయితే వస్తుంది. అయితే ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఇది ఫండమెంటల్గా చూస్తేనేమో స్టిల్ ఇంకా మనకు ఉన్న టెన్షన్స్ అయితే ఉన్నాయి. స్టాక్స్ పరంగా బజాజ్ ఆటో అప్రూవ్డ్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ జార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి 4,263 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సంబంధించి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఒకటి వచ్చినట్టు వెల్లడించింది. ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్లో వెళ్తున్నట్టు ప్రకటించింది. ఎన్టీపీసీ 4,000 కోట్ల రూపాయలని ఎన్సీడీఎల్ జారీ చేయడం ద్వారా సమీకరించింది. ఎస్ బ్యాంక్ 145 కోట్ల రూపాయల డిమాండ్ ఆర్డర్ వచ్చింది ముంబై ట్యాక్స్ అథారిటీ నుంచి. మోరపెన్ ల్యాబ్స్, ద ఫర్మ్ ఎంటర్డ్ ఏ బిజినెస్ ట్రాన్స్ఫర్ ప్యాక్ట్ విత్ ఆర్మ్ మోరపెన్ మెడ్టెక్ టు హైవ్ ఆఫ్ మెడికల్ డివైజెస్ బిజినెస్ ఆన్ సేల్ బేసిస్. సో స్లంప్ సేల్ బేసిస్ పద్ధతిన వీళ్ళ మెడిటెక్ డివిజన్ని విక్రయించబోతున్నారు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో దలాల్ స్ట్రీట్ ఇండెసిస్ బ్యాక్ టు విన్నింగ్ వేస్ వెన్ కంపేర్ టు అదర్ ఇండెసిస్, అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెసిస్. మన వాళ్ళు ఈసారి మార్కెట్స్లో కొద్దిగా మొమెంటం పాజిటివ్గా అయితే ఉంది. ఎఫ్పిఎస్ బై 694 crores ఆఫ్ షేర్స్ దేర్ ఫస్ట్ నెట్ పర్చేస్ డే ఇన్ మార్చ్. మూడ్ స్టేస్ కాషియస్. స్టిల్ ఇంకా ఒక కాషియస్ మూడ్ అయితే ఉంది. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేదాకా మార్కెట్స్ ఇలా టెంటర్ హుక్స్ మీదే ఉంటాయి స్టిల్. ఎందుకంటే అనేకమైన ఫ్యాక్టర్స్ దేశీయంగా కంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ మీద మొమెంటం ఎక్కువగా చూపించే అవకాశం అయితే ఉంది. ఇట్స్ ఆల్ ఎ న్యూ అలయన్స్ జియోఫిన్ టైప్ ఫాస్ట్ ట్రాకర్. జియో ఫైనాన్షియల్తో ఒప్పందం కుదుర్చుకునేందుకు అలయన్స్ ఒక ఆలోచన చేస్తుందన్నట్టుగా కూడా ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అలయన్స్ హెస్ అబ్టైన్డ్ 6 క్రాస్ బార్డర్ రీఇన్షూరర్ లైసెన్స్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫారిన్ రీఇన్షూరర్ ఇన్ ద గిఫ్ట్ సిటీ. జియో ఫైనాన్షియల్తో ఒప్పందం కుదుర్చుకునే దిశగా వీళ్ళు చర్చలు జరుగుతున్నాయి. జర్మన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పవర్ హౌస్ విల్ సెల్ ఇట్స్ 26% స్టేక్ ఇన్ బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ company and Bajaj Allianz Life Insurance Company to its Indian partner for $2.8 billion. It may receive the proceeds in the several parts. Talks in between Allianz and Reliance Industries, which owns Jio Financial, have been going on for several months. Railways flags off talks for small nuclear plants. Moody's places IndusInd Bank on ratings watch. సో ఒక రేటింగ్స్ వాచ్ ఇక్కడ ఎందుకంటే బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ప్రమోటర్స్ విల్ ఇన్ఫ్యూజ్ క్యాపిటల్ ఇంటూ IndusInd ఇఫ్ నీడెడ్. అవసరమైతే మరింతగా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తామని చెప్పి ప్రమోటర్స్ చెప్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ 16-17% వాటాల్లో దాదాపు 60-70% వరకు ఆల్రెడీ ప్లెడ్జ్ పెట్టున్నారు. ఫ్రెష్గా నిధులు ఏ మేరకు వీళ్ళు ఇవ్వగలరని కూడా చూడాలి. అవసరమైతే 26% వరకు వాటా పెంచుకునేందుకు అనుమతినివ్వండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ప్రతిపాదన ఇప్పటికే IndusInd బ్యాంక్ ప్రమోటర్స్ అశోక్ హిందుజా వాళ్ళు చెప్పి ఉన్నారు. కొత్తగా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. బట్ చూడాలి. మూడీస్ ప్లేసెస్ IndusInd బ్యాంక్ ఆన్ రేటింగ్స్ వాచ్. సో వీళ్ళ ఓవరాల్గా తీసుకునే నిధుల మీద
ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాల మీద రేటింగ్స్ వాచ్ ఒకటి పెట్టుకోవాలి, వాచ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్పి మూడీస్ అయితే చెప్తుంది. అంటే ఇంత ఈజీగా ఈ కష్టకాలం నుంచి బయటపడడం అంత ఈజీ అయిన పరిస్థితి కాదు అని చెప్పి దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. కంపెనీస్ విత్ స్ట్రాంగ్ ఫినాన్షియల్స్ బ్యాక్ ఇన్ ఫోకస్ విత్ రైజ్ ఇన్ వొలటాలిటీ. ఇక్కడ మనం చూస్తే ఓవరాల్గా డిక్సన్ టెక్నాలజీ FY24 రెవెన్యూ 17,000 దాదాపు 18,000 కోట్లు అనుకుందాం. ఈ 9 నెలల కాలానికి దాదాపు 29,000 కోట్ల రూపాయల మీద రెవెన్యూ వచ్చింది. అంటే దీంతో పోలిస్తే ఎన్నో రెట్లు 9 నెలల కాలానికి రెవెన్యూ తీసుకురాగలిగింది డిక్సన్ టెక్నాలజీస్. జొమాటో ఓవరాల్ ఫుల్ ఇయర్లో 12,000 crores ఆఫ్ రెవెన్యూ ఉంటే 9 monthsకే 14,400 crores ఆఫ్ రెవెన్యూ ఉంది. ఇలా గోకుల్ అగ్రో, IAU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సుజలాన్, GMR, టెక్స్మాకో, PB ఫిన్టెక్ లాంటి అప్డేట్ ఇది. అండ్ ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ పరంగా చూస్తేనేమో FY24 మొత్తం ప్రాఫిట్ 370 crores అయితే 9 monthsకే దాదాపు 700 crores ఆఫ్ ప్రాఫిట్ని డిక్సన్ టెక్నాలజీస్ తెచ్చుకుంది. అలా డేటాని కొద్దిగా ఇక్కడ ఇవ్వడం అయితే చూడవచ్చు మనం. అయితే ఓన్లీ ఈ బేస్ చేసుకుని మనం వెళ్ళడం కూడా కష్టం. బట్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్గా కూడా దీన్ని మనం పరిగణించవచ్చు ఈ స్టాక్స్ అన్ని కూడా ఒకసారి, ఎందుకంటే అన్ని క్వాలిటీ స్టాక్సే ఉన్నాయి. యాక్సిస్ ఇన్ టాక్స్ టు చేంజ్ ATM వెండర్ అమిడ్ సర్వీస్ ఇష్యూస్. ఇక్కడ ఏజిఎస్ ట్రాన్సాక్ట్ దాదాపు దివాలా తీసిన తరుణంలో యాక్సిస్ బ్యాంక్ లాంటివి దాదాపు 4,000 మెషిన్స్ని తీసుకోవాలి, బైఅవుట్ చేయాలి అన్న ఆలోచనలో కూడా ఉంది అన్నట్టుగా కూడా వార్త చూడవచ్చు. ఎందుకంటే పార్ట్నర్ ట్రబుల్లో ఉన్న ఈ తరుణంలో ATM ఆపరేషన్స్ అన్ని కూడా హ్యామర్ అవుతున్నాయి. సెబీ ఎట్ టు క్లియర్ HDB, హీరో ఫిన్కార్ప్ IPOs. సో ఈ 2 IPOs ఇంకా పెద్ద IPOs ఇవి స్టిల్ ఇంకా సెబీ దగ్గర ఉన్నాయి. కొద్దిగా రూల్స్ని బ్రీచ్ చేశారన్న ఒక వార్త కూడా అయితే ఉంది. వొడాఫోన్ ఐడియా 5G పుష్ కోసం అంతర్జాతీయంగా శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్తో మాట్లాడుతుందన్నట్టుగా కూడా ఒక వార్త. LIC టు అన్వీల్ హెల్త్ 4A డీల్ బై March 31. మెజార్టీ స్టేక్ ఉండకపోవచ్చు కానీ బట్ March 31 నాటికి ఒక మేజర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టబోతున్నట్టు LIC యాజమాన్యం వెల్లడించింది. రీటైల్ గోల్డ్ సేల్స్ దాదాపుగా 25% మేర పతనమయ్యాయి. ధరలు భారీగా పెరిగిన తరుణంలో కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. 10 గ్రాముల ధర 91,000 మార్క్ని టచ్ చేసింది. టాప్ బిజినెస్ గ్రూప్స్ లైనప్ ఫర్ JAL. జయప్రకాష్ అసోసియేట్స్ కొనుగోలు చేయడానికి JSW, దాల్మియా, వేదాంత, GMR, వెల్స్పన్, టోరెంట్ లాంటి కంపెనీస్ పోటీ పడుతున్నాయన్నట్టుగా కూడా ఒక వార్త చూస్తున్నాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బార్గెన్ హంటర్స్ పర్ బుల్ ఛార్జ్ ఆన్ దలాల్ స్ట్రీట్. సో బార్గెన్ హంటర్స్ మార్కెట్స్ భారీగా పడిన ఈ తరుణంలో కొద్దిగా బార్గెన్ హంటింగ్ జరుగుతోంది. బాటమ్అవుట్ అయిపోయాయి అన్న ఒక మూడ్ అయితే మార్కెట్స్లో ఉంది. బట్ ఏదైనా సరే భారీ ఎత్తున మనీ కమిట్ చేసేందుకు ఇంకా టైం అయితే కాదు, మనం బెటర్ వెయిట్ చేయడం మంచిది. కొద్దిగాలం అంటిల్ అన్లెస్ మనకు క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఫుల్ లెంత్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ముంబై ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఫ్లైయర్స్ మీద అలా యూజర్ డెవలప్మెంట్ ఫీజుని భారీగా ఛార్జ్ చేయాలి. అలాగే ఇంటర్నేషనల్ ట్రావెల్ UDF దాదాపు 3.5 రెట్లు పెంచబోతున్నారన్న ఒక వార్త కూడా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలా చాలా అంశాలు మనం బిజినెస్ డైనమిక్స్ గురించి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి స్ట్రాటజీస్ని, వ్యూహాల్ని మనం అనుసరించాలన్న అంశాలన్నీ కూడా March 23వ తారీఖున జరగబోతున్న మాస్టర్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా డీటెయిల్డ్, ఓరియంటెడ్, ఈవెంట్ఫుల్ సెషన్గా ఉండబోతుంది. మీరు పెట్టే మార్నింగ్ నుంచి ఈవినింగ్ పెట్టే టైంని ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఎంతో కొంత ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ని తీసుకెళ్తారనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. రిజిస్ట్రేషన్స్ సహా మరిన్ని వివరాలకు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా, ఫోన్ చేసినా కూడా మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.